హలో గాయ్స్, హవ్ యూ ఆల్? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ టు మై ఛానల్ కావాలి నవ్య వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదా వ్లాగ్స్ తీయక. సంక్రాంతికి వ్లాగ్తో వచ్చేసిన. మేము లాస్ట్ ఇయర్ కూడా కనుమ రోజు ఇట్లనే చెట్ల కిందికి బాయికాడికి పోయినాం వండుకోనికి. ఈ రోజు కూడా అట్లనే సేమ్ పోయినాం. లాస్ట్ టైం మేము ఒక్కరమే పోయినాం. ఈసారి జాన్సక్క వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా యాడ్ అయినారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మంచిగా అనిపించింది. భోగికి సంక్రాంతికి అంత ఎంజాయ్ చేయలేము. ఖాళీ ముగ్గులు వేసుకున్నాం, అప్పాలు చేసుకున్నాం, కానీ పెద్ద అంత ఏం ఎంజాయ్ చేసినట్టు అనిపించలేదు. కనుమ రోజు అయితే మస్తు ఎంజాయ్ అనిపించింది. నేను బగార్ వండిన, దివ్య చికెన్ వండింది. నాట్ బ్యాడ్, మంచిగానే వండినాం. మీరు చూస్తే లాస్ట్ టైం కూడా ఇదే చెట్టు కింద వండినాం, మేము వండుకున్నాం. కానీ లాస్ట్ టైం వ్లాగ్ తీయలేను, నేను షార్ట్స్ ఏది తీసి. ఈ ఇయర్ నాకు జాన్సక్ ఉంది, మంచి అన్ని వీడియోలు క్యాప్చర్ చేసింది కాబట్టి నేను వ్లాగ్ తీయగలిగిన. నేను సెకండ్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఇట్లనే సేమ్ కనుమ రోజు చెట్ల కిందికి పోయేటోళ్ళు. ఆడ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుండే అప్పుడు మేము. ఇంకా సెకండ్ థర్డ్ క్లాసెస్ తర్వాత లాస్ట్ టైం ఈ టైమే మేము వండుక తినడానికి ఇట్లా చెట్ల కిందికి పోయినామంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఇట్లా ఫ్యామిలీస్తోని బయటికి పోతే మా మైండ్లో వేరే ఆలోచనలు లేకుండే. రండి చూడండి మీరు కూడా మేము ఏమేమి వండుకున్నామో. బగారా రైస్, వైట్ రైస్, ఇంకా చికెన్, బెల్లం అన్నం కూడా వండింది మా నాని. ఈ షార్ట్ మాత్రం నేనే కావాలని జాన్సక్కతో తీపిచ్చిన. వీళ్ళు బండి మీద పోతారు, ఇట్లా ఒక వీడియో కావాలి జాన్సక్క. దివ్య వాళ్ళని ఊర్లోకి పంపించినాం పాలాల ప్యాకెట్ తీసుకొని రమ్మని. నేను జాన్సక్క వాళ్ళ తోటలోకి పోయినాం పుదీనా దెంపకరానికి. అంతలోపు దివ్య వాళ్ళు పాలాలు తెస్తారని చెప్పేసి పాలాలు విత్ చికెన్ కాంబినేషన్ కావాలి మా డాడీకి. ఏడిపోయినా ఇక మాకు కూడా అట్లనే అలవాటు అయిపోయింది ఇంట్లో. మన సైడ్ ఏమో కానీ కరీంనగర్ సైడ్ వాళ్ళు మాత్రం పార్టీలు దావత్లు అంటే మొత్తం చికెన్ విత్ పాలాలు. ఇక మేము పుదీనా, రేగుపళ్ళు, కొన్ని కనకమరాలు ఉండే కనకమరాలు కూడా తెంపుకొని పోతున్నాం. చికెన్ అయింది రండి అని ఫోన్ చేస్తే పోయినాం. నన్ను జాన్సక్క లెక్క ఎవరైనా వీడియోస్ తీస్తే నేను రోజుకి ఒక వ్లాగ్ అప్లోడ్ చేసేదాన్ని. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఈ బ్యూటిఫుల్ షార్ట్స్ చూస్తే ఏదన్నా అప్లోడ్ చేయాలి అనిపిస్తుంది. అగ్గగ్గో ఆ చెట్టు కిందనే మేము వండుకొని తినేది. ఇంకా బెల్లం అన్నం కూడా అయ్యింది. మైసమ్మ దగ్గరికి పోయి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసి వద్దాం రర్రి అని అంటే పోయినాం మేము కూడా. ఇది హైలైట్ అసలు. మీరు వీడియో మొత్తం స్కిప్ చేసినా కానీ ఇది చూడాలి మీరు. మా జాన్సక్క నూనె క్యాన్ తెమ్మంటే తలకాయ కూర తెచ్చింది. మా నాని అదెందుకు తెచ్చినావు, నేను నూనె తెమ్మన్నా కదా అని అన్నది. అందరం నవ్వుకున్నాం. ఈ గుడి స్టోరీ నాకు ఆ రోజే తెలిసింది. స్టోరీ ఏంటంటే మా బాపమ్మ ఉష్కెలు తీసేటోళ్ళు వాగులా. అప్పుడు ఉష్క తీస్తుంటే ఒక విగ్రహం దొరికిందంట. ఆ విగ్రహం తెచ్చి ఇడబెట్టి ఒక గుడిలాగా చేసింది. మా బాపమ్మనే మైసమ్మ అని ఒక పేరు పెట్టిందంట దేవుడికి. కానీ ఆ విగ్రహం చూస్తే మైసమ్మ లెక్క కొడతలేదు, ఏదో కాటమయ్యనో లేకపోతే ఏదో దేవుడి లెక్క అనిపించింది. జాన్సక్క అప్పటికే అన్నది ఒకసారి విగ్రహాన్ని ఫోటో దిగి గూగుల్లో సెర్చ్ చేద్దాం మనమని. కానీ అది ఇప్పుడు పాత కాలంది కదా, అంత ఇక లైట్ తీసుకున్నాం మేము. ఈ స్టోరీ కూడా మాకు తెలియకపోతుండే. మీరు అబ్జర్వ్ చేస్తే వెనకొక చెట్టు ఉంది, యాప చెట్టు. ఆ కింద వేర్లు కూడా ఆ గుడి లోపలికి వచ్చేసినాయి. ఆ చెట్టును కొట్టేసిర్రు. ఆ దేవత ఏమనలేదు ఆ చెట్టును కొట్టేస్తే అని అంటే ఈ స్టోరీ వచ్చింది. ఇక్కడనే వెలిసిన దేవుడు ఏం కాదు, ఇట్లా బాపమ్మకు దొరికితే బాపమ్మ తెచ్చిడబెట్టింది అని. అగ్గో కనిపిస్తుంది కదా, చేతిలో కత్తి ఏదో పట్టుకుండు. ఇంకా నైవేద్యం పెట్టేసి మొక్కుకొని తలా ఇంత కొంచెం ప్రసాదం తిని వచ్చేసినాం మేము. అప్పటికే 1:30 ఏమో అయ్యింది, 1:32 అయ్యింది మేము తినేసరికి. బోల్ పాలలు విత్ చికెన్ కాంబినేషన్ అందరం ట్రై చేసినాం. వీడియోకి కొన్ని ఫేవరెట్ క్లిప్స్ ఉంటాయి కదా, కానీ నాకు ఈ వీడియోలో అన్ని ఫేవరెట్ క్లిప్సే అనిపిస్తున్నాయి. అంత మంచిగా తీసింది జాన్సక్క. ఇంకా అచ్చు, దివ్య డ్యాన్స్ చేసినారు. అన్ని వీడియోలలో కొంచెం సిగ్గుపడుకుంటే డ్యాన్స్ చేసింది, అందుకే వీళ్ళు కొంచెం బెటర్ అని ఈ క్లిప్ యాడ్ చేసినాం. అచ్చ అయితే ఇంకా వెల్ ప్రాక్టీస్డ్, మంచిగా చేసింది ఆ పిల్ల. వీళ్ళు ఏ పాట మీద డ్యాన్స్ చేస్తున్నారో గెస్ చేయండి చూద్దాం. వద్దులేండి, మీరంతా శ్రమ పడిపోకండి. నెక్స్ట్ ఒక క్లిప్ వస్తుంది, ఆ క్లిప్లో నేను ఒరిజినల్ ఆడియో యాడ్ చేస్తా చూడండి. ఇంట్లో నీళ్లు పోసి పెంచిన పూలను పట్టించుకోడక్క నీ కొడుకు, పట్టించుకోలేరా నా కొడుకు, కోరి గుంట పళ్ళు కొన్నామంటే పళ్ళు కొనడక్క
సేమ్ డిట్టో నవ్య నువ్వు ఫాస్ట్ ఇంకా కొద్దిగా ఎక్రియకండి, నన్ను నా డాన్స్ చూసి 16-20 టేక్స్ తర్వాత ఆ మాత్రమన్నా చేయగలిగిన నేను. నాకేమనిపిస్తుంది అంటే మనకు కొంచెం పర్సనాలిటీ ఉంటే మనం ఏం స్టెప్స్ వేసినా మంచిగా కనిపిస్తుంది చూడనీకి. పర్సనాలిటీ లేనిది మనం ఎంత ఎగిరినా పెద్దగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటున్నా అంటే నేను ఎంత డాన్స్ చేసినా మా మమ్మీ కదలకుట చేస్తావు అట్లా ఇట్లా అంటది, కానీ ఏం చేయలేం దానికి. ఇంకా చీకట్ల దాకా ఉంటుండే కానీ సంక్రాంతికి వస్తున్న మూవీకి పోదామని సడన్గా ప్లాన్ వేసుకున్నాం. అప్పటికే 5:30 అయింది. 6 o'clock షోకి పోదామని జల్ది వెళ్ళినాం మేము. కానీ ఇంటికి వచ్చి చూస్తే మా ప్లాన్ బెడిసి కొట్టింది. ఇంటికి వచ్చే వారికి 6 అయింది. 9 o'clock షోకి వదామని రెడీ అయితే 9 o'clock షోలో గేమ్ చేంజర్ సినిమా ఉంది. మేడ్చల్ అయినా ఈసెల్ అయినా పోదాం అనుకున్నాం, ఎంత దూరం అయినా కానీ టికెట్స్ దొరకలేవు. ఈ వీడియోకి ఇంక ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.